హలో ఆల్, అందరికీ నమస్కారం. మార్గశిర మాసం స్టార్ట్ అయింది కదండి. ఈ మార్గశిర మాసంలో గురువారాలు ప్రత్యేకమైనవి కదా లక్ష్మీ అమ్మవారికి. ఈ మార్గశిర మాసం కార్తీక మాసం తర్వాత వస్తుంది కదా. ఈ మాసంలో నేను ఎలా అమ్మవారిని పూజించుకుంటానో చెప్తాను. ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజా రూమ్లో ఉండే అమ్మవారిని పసుపు నీళ్ళతో మరియు పాలతో అభిషేకం చేసుకొని మళ్ళీ మంచినీటితో అభిషేకం చేసి చక్కగా గంధం కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించుకుంటాను. తర్వాత 2 వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి తామర ఒత్తులతో దీపం వెలిగిస్తాను. దీపం వెలిగించాక ధూపదీప నైవేద్యాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాను. ఈ ప్రసాదంగా నేను ఏదైనా పరమాన్నమైనా లేకపోతే సగ్గుబియ్యం పాయసమైనా లేకపోతే పెసరపప్పు పాయసమైనా చేసుకుంటాను. ఈసారి 4 వీక్స్ వచ్చాయి కదా, నేను ఒక్కో వారంలో ఒక్కో ప్రసాదాన్ని చేస్తాను. అమ్మవారికి నైవేద్యం పెట్టాక అక్షితలు తీసుకొని మహాలక్ష్మాష్టకాన్ని నేను 3 టైమ్స్ చెప్పుకుంటాను. 3 టైమ్స్ చెప్పుకున్న తర్వాత ఆ అక్షింతల్ని అమ్మవారి పాదాల దగ్గర వేస్తాను. పూజ అంతా అయిపోయిన తర్వాత బయట తులసిమ్మ దగ్గర దీపం పెట్టి తర్వాత ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం దానిమ్మ చెట్టు దగ్గర నేతి దీపం వెలిగిస్తాను. దానిమ్మ చెట్టు సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి స్వరూపం అంటారు కదా, అందుకనే నేను ఇక్కడ నెయ్యితో దీపం పెట్టుకుంటాను ఈ మార్గశిర మాసంలో. ఇలా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంట. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను ఎలా చేసుకుంటానో చూశారు కదా. నేను ఇంతే సింపుల్గా చేసుకుంటాను పూజ. ప్రతి సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ చేశాను, నాకు మంచి జరిగింది, అందుకనే మళ్ళీ ఈసారి కూడా చేసుకుంటున్నాను అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.